వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కోలా బాలరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రజావాణిలో కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బాలరాజ్ గౌడ్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల అందరూ దివ్యాంగులకు అవకాశం కల్పించాలని, వికలాంగులకు ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవటం వలన తొందరగా పనులు జరగటం లేదని, మాకు ముందుగా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి అది చేయటం లేదని, మా వికలాంగులు మండల ఎంపీడీఓ వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు మమ్మల్ని అవహేళన చేస్తూ బెదిరిస్తున్నారు, మాపై ఎందుకింత చిన్న చూపు చూస్తున్నారని అన్నారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ను ముట్టడి చేస్తామని తెలిపారు. ముఖ్య ఉద్దేశంగా ఏంటంటే కలెక్టర్ ఆఫీస్ కాడికి రావడం జరిగింది. మా వికలాంగుల తరఫున మా వికలాంగులకు ఉన్నటువంటి సమస్యల మీద అన్ని సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చి ఒకరోజు దాని మీద ఏదైతే ఉన్నాయో ఎలిగేషన్స్ కానీ పరిష్కార సమస్యలు కానీ వాటిని అన్నింటినీ పూర్తి చేయమని చెప్పి విధంగా మా యొక్క లెటర్ ప్యాడ్ మీద ఈరోజు కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. విషయం ఏమంటే, మా యొక్క వికలాంగులకు 2016 హక్కుల చట్టం ప్రకారం 5% ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి కాబట్టి అవి ఇప్పటి వరకు అమలు కాలేవు. ఏ దివ్యాంగునికి కరెక్ట్ అయిన సమాచారం లేక ఎవరికి దివ్యాంగులకు ఇస్తలేము. అధికారుల దగ్గరికి పోతేనేమో మీకే ముందే ప్రియారిటీ ఇస్తున్నాం, మీకే ముందు ఇస్తున్నాం, మీకు ముందే మేము అవసరం అనుకుంటే కట్టుకోవడానికి ఆర్థిక సాయంగా 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలు మీకు ఆర్థిక సాయం చేసి మీరు ఇల్లు కట్టుకోవడానికి ముందుగా మేము మీకే ప్రియారిటీ ఇస్తున్నామని అంటారు. కానీ ఏ అధికారి దగ్గరకు పోయినా కానీ మండల ఆఫీస్ ఎంపీడీఓల దగ్గర పోతే వాళ్ళు ఇక్కడ ఏం లేదు, మీరు చేసేది ఏం లేదు, మీరు గివన్ వాళ్ళు చెప్పారు, మీకు ఎవరన్నారు మీతోటి మండల ఎంపీడీఓ వాళ్ళు మా వికలాంగులను అన్ని అనుకోని రకాలుగా మాట్లాడుతూ వివిధ అవహేళనతో మాట్లాడుతూ మా దివ్యాంగులను చిన్నచూపు చూస్తూ వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి వాటి మీద మేము సార్ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో కలవడం జరిగింది. అదేవిధంగా మా సదరం క్యాంపులో అన్యాయం జరుగుతుంది. ఎవరైతే అర్హులు ఉన్నారో, పుట్టుకతోటి వికలాంగులు ఉన్నారో ఆ వికలాంగులకు సరైన విధంగా డాక్టర్లు అసిస్టెంట్ చేయకుండా వేరే వాళ్లకు మాత్రము, నార్మల్గా ఉన్న వ్యక్తులకు మాత్రము అసిస్టెంట్ చేసి వాళ్ళకు సదరంలో పర్సంటేజ్ వచ్చే విధంగా చూస్తూ వారికి మాత్రము సదరం క్యాంపులో సదరం అవకాశం కల్పిస్తూ దివ్యాంగులు అర్హులు కాని వాళ్ళను కూడా దివ్యాంగులుగా చిత్రీకరిస్తూ మా యొక్క నిజమైన దివ్యాంగులను పక్కకు పెట్టేసి మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు మాకు. కాబట్టి ఆ విషయం మీద కూడా కొంచెం మేము సార్ కలవడం జరిగింది. అదేవిధంగా అంత్యోదయ కార్డులు ఇవ్వమని చెప్తే ఇప్పుడు లేవని చెప్పేసి మా యొక్క జీవితాలు మాకు ఆర్థిక సాయంగా ఉంటుంది, మేము కరెక్ట్ అయిన ఉపాధి లేక, మాకు ఉపాధి కల్పన లేక మేము ఎన్నో అవస్థలు పడుతున్నాం. కాబట్టి కనీసం బియ్యమైనా మాకు ఒక వికలాంగునికి 35 కిలోల బియ్యం అంత్యోదయ కార్డు ఇస్తారేమో అనే ఆలోచనతోటి మేము వచ్చి ఇక్కడ సార్కి ఇవ్వడం జరిగింది. దాని మీద ప్రతి ఒక్క అధికారులు మా దగ్గర ఏం లేదు అని చెప్పేసి చేతులు జాడిస్తూ మమ్మల్ని బయటకు నింటేసే విధంగా ఉన్నారు తప్ప కానీ మా గురించి, వికలాంగుల గురించి ఆలోచన చేసేటటువంటి నాయకులు కనబడతలేరు, అధికారులు కనబడతలేరు. ఇది ఎంతవరకు న్యాయమో మాకేమీ అర్థం కావడం లేదు. అందువల్లనే ఇక్కడ దాకా రావడం జరిగింది. అదేవిధంగా 9 నెలలు గడిచినా కానీ ఉపకరణ పరికరాల గురించి, వాటి గురించి అసలు విషయాలే తీయడం లేదు, ఎవరికి అందే అవకాశాలు లేదు. రెండు సార్లు 3 సార్లు మాకు అప్లై చేసుకోవడానికి, దరఖాస్తులు చేసుకోవడానికి టైం ఇస్తున్నారు తప్ప కానీ దాంట్లో దరఖాస్తు చేసుకుంటే ఒక్కొక్కలకు 500 నుంచి 600 రూపాయలు మీ సేవలో కానీ ఇంటర్నెట్లలో కానీ తీసుకుంటారు. ప్రతిసారి మేము అప్లై చేసి మేము డబ్బులు ఖర్చు చేయడమే ఉన్నది కానీ మాకు ఉపకరణ పరికరాలు అందడం లేదు, వెహికల్స్ అందడం లేదు. ఏ యొక్క సహాయం కూడా మాకు గవర్నమెంట్ నుంచి కరెక్ట్ అయిన పొజిషన్లో అందుతలేదు. కాబట్టి ఈరోజు సార్ దృష్టికి తీసుకొచ్చి మా యొక్క బాధలను, మా యొక్క సమస్యలను కలెక్టర్ దగ్గర పెట్టడం జరిగింది. ఇది ఒకవేళ ఈ 15 రోజులలో మాకు ఈ సమస్య పూర్తిగా తేలకపోతే, ఈ విషయాలన్నీ మాకున్నటువంటి సమస్యలను అందరినీ సమంజసంగా పరిష్కరించకపోతే దీన్ని పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీసులో ధర్నా చేయడానికి మేము సంసిద్ధంగా తయారవుతున్నాము. కాబట్టి ఎటువంటి అరాచకం చేయకుండానే మేము కలెక్టర్ ఆఫీస్ను ధ్వంసం చేయడానికి కూడా పూర్తిగా వెనుకంజ వేయకుండా మేము అన్ని విధాలుగా చేస్తామని చెప్పేసి ప్రభుత్వాలకు కానీ, ఆఫీస్ అధికారులకు కానీ హెచ్చరికగా మా యొక్క వికలాంగుల హక్కుల పోరాట సమితి నుంచి హెచ్చరిస్తున్నాము. దీనికి మా యొక్క రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు అందరూ మాతో పాటు ఉంటారు. వాళ్ళు వచ్చి వాళ్ళ ఆధ్వర్యంలోనే మేము ఇవన్నీ పెద్ద ఎత్తున చేస్తామని చెప్పేసి అధికారులకు హెచ్చరిస్తూ, మేము వికలాంగులమే కావచ్చు కానీ కాకపోతే మా వికలాంగుల యొక్క సత్తా ఏ విధంగా ఉంటుందో
ప్రభుత్వానికి అధికారులకు, గవర్నమెంట్ అధికారులకు చూపించడానికి మా యొక్క అవకాశాన్ని అంత పూర్తిగా తీసుకురాకుండా మా యొక్క సమస్యలను త్వరగా పరిష్కరిస్తారని చెప్పేసి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి టీవీ